స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిరాశ్రయులు పేదల కోసం వాల్ ఆఫ్ హ్యాపీనెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంక్రాంతి పండుగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిరాశ్రయులు, అవసరార్థులు, పేదల కోసం స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో వాల్ ఆఫ్ హ్యాపీనెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా రెండో రోజు దేవీ చౌక్ పుష్కరాల రేవులో దుస్తులు పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్, జైన్ సేవా సమితి, హెల్పింగ్ హ్యాండ్స్, స్వర్ణాంధ్ర సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 2500 మందికి దుస్తులు పంపిణీ చేసినట్లు స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు గుబ్బల రాంబాబు తెలిపారు. పండుగ వేళ పేదల ముఖాల్లో నూతన దుస్తులతో ఆనందాన్ని నింపాలనే సదుద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. దాతల నుంచి సేకరించిన కొత్తవి, ఉపయోగించే విధంగా ఉన్న వాటిని అందంగా కవర్లో పెట్టి అవసరార్థులకు అందిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, రోటరీ సభ్యులు గాదే కిషోర్, అనూప్ కుమార్ జైన్, విక్రమ్ జైన్, అమీర్ పాషా, దువ్వాడ రాజా, కమలేష్ జైన్, స్వర్ణాంధ్ర మేనేజర్ ఎద్దు హరికృష్ణ, ఎన్ని బాబు, శంకర్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి అందరి జీవితాల్లోనూ వెలుగులు నింపాలని శుభాకాంక్షలు తెలిపారు. దీనికి ముందు పుష్కర్ ఘాట్ వద్ద స్వర్ణాంధ్ర ఆధ్వర్యంలో నిత్య అన్నదానం చేశారు.